ఒక 2 ఎల్లిపాయల్ని తీసుకొని వాటిని అయితే ఇలా పొట్టు తీసుకొని ఇందులో చిన్న రోల్లో అయితే తీసుకొని దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చిగా అయితే దంచి అయితే మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చా పచ్చిగా అయితే దంచి పెట్టుకోవాలండి మనం ఈ వెల్లుల్లిపాయల్ని. ఇలా ఒక నాన్ స్టిక్ కడాయి అయితే కొంచెం హీట్ చేసుకోవాలి. అలాగే ఈ వెల్లిపాయల్లోకి అయితే మనం కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం కొంచెం కచ్చా పచ్చిగా అయితే దంచుకోవాలి. ఇలా నాన్ స్టిక్ కడాయి వేడైన తర్వాత అయితే ఇందులోకి ఒక పావు వరకు మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొన్ని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకునైతే మనం ఈ పోపులో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అలాగే జీలకర్రని మనమైతే దంచి పెట్టుకున్న దాన్ని అయితే ఇందులో మళ్ళీ పోపులో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న పేస్ట్ని అయితే మంచిగా ఆయిల్లో అయితే కొంచెం అయితే ఫ్రై అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి. అలాగే మనం ఇలా వేయించుకున్న తర్వాత అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, మేమైతే సన్నుప్పునైతే యాడ్ చేసాము. అలాగే ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వెల్లుల్లిపాయలకి డబల్ సైజ్ కారాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈ కారం పొడిని అయితే మనం వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయ్యే వరకు వేడి చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ధనియాల పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో అయితే వేయించుకున్న తర్వాత మనకు వేడిగా వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుందండి. ఇది నార్మల్గా పొడి కాదు, ఓన్లీ రైస్లోకి అయితే కలుపుకొని తినడానికి అయితే బాగుంటుందండి. ఇడ్లీ, దోశలోకి మనకు వెల్లుల్లి కారం కావాలి అంటే వేరే వీడియో అయితే తీసి పెడతాము. ఇది అయితే ఓన్లీ పక్కా తెలంగాణ స్టైల్లో అన్నంలోకి ఏమి మనకు తినబుద్ధి కానప్పుడు అయితే ఈ వెల్లుల్లి కారాన్ని అయితే ఇలా చేసుకొని తినడం వల్ల అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకు వేడి అన్నాన్ని అయితే తీసుకొని ఇందులోకి మనం వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పక్కా తెలంగాణ స్టైల్లో మన విలేజ్ల్లో అయితే ఎక్కువగా చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఏమి తినాలి అని అనిపించినప్పుడు అయితే ఇలా తినడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా వేడి అన్నంలోకి అయితే మనం ఇలా వెల్లుల్లి కారాన్ని కలుపుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీలైతే ఇందులోకి ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.